సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 2వ వార్డ్ క్యాసారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు క్యాసారం కొండలరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి దాదాపు 200 మంది గజ్వేల్లో సోమవారం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ లో పార్టీలకు రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకని అంటే చాలా బాధతో బీఆర్ఎస్ పార్టీలో ఇన్ని రోజులు 10 ఏళ్ళు మేము ఎంతో సేవ చేసినాం. ఒక కార్యకర్తగా గుర్తు చేయకుండా ఏవి అభివృద్ధి పనులకు కానీ ఏవి నోచుకోకుండా గజ్వేల్లో మున్సిపాలిటీ సెకండ్ వార్డ్ నుండి మేము కాంగ్రెస్లో చేరడం జరిగింది. గతంలో కూడా మేము 10 ఏళ్ళు 2 సార్లు కౌన్సిలర్గా టీఆర్ఎస్ను ఏకగ్రీవంగా గెలిపించుకున్నాం. ఎన్నో బాధలు అనుభవించుకున్నా పట్టించుకునే నాదులు లేడు. ఇప్పటికి కూడా కనీసం కేసీఆర్ గజ్వేల్ నుండి ప్రాతినిధ్యం వహించి 10 ఏళ్ళు పరిపాలించిన ఒక్కసారి ప్రజల్లోకి రాకపోవడం మాకు చాలా బాధాకరం. కార్యకర్తలను మాత్రం ఎప్పుడూ పట్టించుకోలేదు. కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ కూడా పనిచేయడం చాలా కష్టం. చాలా అవమానంతో ఈరోజు మేము బాధతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మా క్యాసారం నుండి ఇప్పుడు అవుట్ సోర్సింగ్ నుండి ఎక్కడనో సిద్దిపేట నుండి వచ్చిన హరీష్ రావు ఇక్కడ పెత్తనంతో ఎంతో మందిని తొక్కి సిద్దిపేట నుండి తీసుకొచ్చి ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం చాలా బాధాకరం ఉంది. అవుట్ సోర్సింగ్ జాబులు గజ్వేల్ వాళ్ళు ఎటువంటి దానికి నోచుకోలేకపోయారు. అలాంటిది కాకుండా ఎంపీ టికెట్ అనేది ఇక్కడి నుండి ఒక పెద్ద అధికారిని ఎవరి అయితే ప్రజల భూములు గుంజుకొని ప్రజలకు న్యాయం చేయకుండా అలాంటి వాళ్లకు ఎంపీ టికెట్ ఇవ్వడం కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బీసీ బిడ్డకైన నీలం మధుకు ఇవ్వడం గొప్ప గర్వకారణం. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద సముద్రం. అన్ని కులాల వర్గీకరణ లేకుండా ఎటువంటి వాళ్ళకైనా న్యాయం చేస్తుందనే భావంతోనే ఈరోజు మేము కాంగ్రెస్లోకి కలవడం జరిగింది. అదే కాకుండా ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి పేద ప్రజలు కానీ అట్టడుగు వర్గాల నుంచి